వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ మనం రెగ్యులర్ క్లాసెస్ మోడల్లోని భాగంలోని మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ టాపిక్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేద్దాం. రీజనింగ్ నుండి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం క్లియర్గా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేయొచ్చు, లేదంటే మిక్సింగ్ టాపిక్స్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేయొచ్చు. అయితే ఈ టుడే క్లాస్లో మనం రీజనింగ్ టాపిక్ నుండి ఒక 2 or 3 సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని ఎలా క్వశ్చన్ ఆన్సర్ చేయాలో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ ఏమిస్తున్నాడు. స్టడీ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అన్నాడు. అంటే వాడు మనకి ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ పారాగ్రాఫ్ టైప్లో ఇస్తున్నాడు. ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా నీట్గా రీడ్ చేస్తూ ఏ స్టేట్మెంట్స్ ద్వారా ఏ స్టేట్మెంట్స్ మనం క్లియర్గా రాసుకుని పక్కన ఆ రాసుకున్నటువంటి స్టేట్మెంట్స్ని ఫాస్ట్గా అరేంజ్మెంట్ చేయడానికి కూడా ట్రై చేద్దాం. అయితే వాడు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ కూడా చూడండి ఇక్కడ ఒకసారి. 9 persons అను, బబ్లు, సీను, దోన, ఈషా, పరియా, గౌరవ్, హరీష్ అండ్ ఈసిత ఆర్ సిట్టింగ్ ఇన్ ఇయర్ రో అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అన్నాడు. వీళ్ళందరూ కూడా ఒక రోలో సిట్ చేస్తున్నారు. అయితే అందరూ కూడా ఏ సైడ్ ఫేస్ చేస్తున్నారంటే నార్త్ ఫేసింగ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నోన్ దట్ సీను సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ అండ్ దెర్ ఈస్ నో పర్సన్ టు ద రైట్ ఆఫ్ ఈసిత. అంటే వాడు ఏమన్నాడు ఇక్కడ, ఇట్ ఈస్ నోన్ దట్ వాడు తెలిసినంత వాటి ప్రకారంగా సీను సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ అన్నాడు. ఆ రోలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ 9 members ఉన్నటువంటి రోలో ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్లో ఎవరు సిట్ చేయాలంటే సీను సిట్ చేస్తున్నాడు. అండ్ దెర్ ఈస్ నో పర్సన్ టు ద రైట్ ఆఫ్ ఇసిత. ఇస్తాకి ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరు లేరంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరు సిట్ చేస్తున్నారంటే ఇస్తా సిట్ చేసి ఉండొచ్చు. దోనా ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ ఫరియా అన్నాడు. గౌరవ్ అండ్ హరీష్ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఈషా ఈజ్ ద నైబర్ ఆఫ్ దోనా but not of Sinu. Harish doesn't sit at any extreme corner. Dona is not sitting adjacent to either Sinu or Isita. Anu is second to the right of Harish అన్నాడు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ప్రతి స్టేట్మెంట్ కూడా సింపుల్గా ఈజీగా రీడ్ చేస్తూ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి. ఇట్ ఈస్ నోన్ దట్ Sinu sits exactly in the middle of the row అన్నాడు. ఈ టోటల్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు టోటల్ 9 members అన్నారు కాబట్టి 1 2 3 4 ఇక్కడ 5th పొజిషన్ 6th 7th 8th 9 members అనుకో. అయితే ఈ 9 membersలలో ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్లో ఎవరు ఉండాలంటే సీను ఉండాలి. 1 2 3 4 ఇక్కడ ఎవరు రావాలంటే సీను. సీను సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో అన్నాడు. నెక్స్ట్ పాయింట్, అండ్ దేర్ ఈజ్ నో పర్సన్ టు ద రైట్ ఆఫ్ ఈసిత. ఈసితాకి రైట్ సైడ్లో ఎవరు ఉండకూడదు అంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరు ఉండాలంటే ఈసిత ఉండాలి. నెక్స్ట్ పాయింట్, దోనా ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ ఫరియా. ఫరియాకి 4th రైట్లో ఎవరు ఉండాలంటే దోనా ఉండాలి. ఇక్కడ ఫరియా ఉంటే ఫరియాకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, 4th రైట్లో దోనా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, గౌరవ్ అండ్ హరీష్ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఇక్కడ ఒకరి పక్కన ఒకరు ఎవరెవరు కూర్చొని ఉండాలంటే గౌరవ్ అండ్ హరీష్ ఉండాలి. గౌరవ్ హరీష్ వీళ్ళిద్దరు కూడా ఏదర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అంటే ఒకరి పక్కన ఒకరు ఉండాలి. ఎలా అయినా ఉండొచ్చు. గౌరవ్కి రైట్ సైడ్లో హరీష్ ఉండొచ్చు, లేదంటే హరీష్కి లెఫ్ట్ సైడ్ అంటే హరీష్కి గౌరవ్కి లెఫ్ట్ సైడ్లో హరీష్ కూడా ఉండొచ్చు. ఈ లైన్ గీస్తున్నానంటే ఎయిదర్ ఆర్ అనుకోండి, అంటే ఏదర్ GH ఆర్డర్ కావచ్చు, లేదంటే HG ఆర్డర్ అయినా ఉండొచ్చు అని. నెక్స్ట్ పాయింట్, ఈషా ఈజ్ ద నైబర్ ఆఫ్ దోనా. ఈషా అనే పర్సన్ ఎవరికి నైబర్లో ఉండాలంటే దోనాకి నైబర్లో ఉండాలి. దోనాకి నైబర్లో ఈషా ఇలా అయినా ఉండొచ్చు, లేదా ED అయినా ఉండొచ్చు. బట్ నాట్ ఆఫ్ సీను. అయితే సీనుకు నైబర్లు ఎవరు రాకూడదంటే ఈషా రాకూడదు. ఇక్కడ సీను ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సీనుకు నైబర్ అంటే ఏదర్ లెఫ్ట్ అయినా ఉండొచ్చు, రైట్ అయినా ఉండొచ్చు. ఈ ప్లేస్లో ఈషా రాకూడదు. సీనుకి ఏదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్లో కానీ ఎవరు ఉండకూడదు అంటే ఈషా అనే పర్సన్ ఉండకూడదు. బట్ ఈషా అనే పర్సన్ ఎవరికి నైబర్గా ఉండాలంటే దోనాకి నైబర్గా ఉండాలి. నెక్స్ట్, హరీష్ డజంట్ సిట్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ కార్నర్. హరీష్ డజంట్ సిట్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ కార్నర్ అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో ఏదైతే ఉందో అక్కడ ఎవరు రాకూడదు అంటే హరీష్ అనే పర్సన్ రాకూడదు. నెక్స్ట్, దోనా ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఎయిదర్ సీను ఆర్ ఈసిత.
దోనా అనే పర్సన్ ఎవరికి అడ్జసెంట్లో ఉండకూడదంటే సీనుకి అడ్జసెంట్ ప్లేస్లో రాకూడదు, అదేవిధంగా ఇసితాకి కూడా అడ్జసెంట్ ప్లేస్లో రాకూడదు. ఈ 3 ప్లేసెస్లో ఎవరు ఉండకూడదంటే దోనా అనే పర్సన్ రాకూడదు. నెక్స్ట్ అను ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హరీష్ అన్నాడు చూడండి. హరీష్కి సెకండ్ రైట్లో ఎవరు ఉండాలంటే అను అనే పర్సన్ ఉండాలి. హరీష్ ఇక్కడ ఉంటే వాడికి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో అను ఉంటుంది. హరీష్కి సెకండ్ రైట్లో ఎవరు ఉండాలంటే అను అనే పర్సన్ ఉండాలి. ఇది వాడిచ్చిన సిట్టింగ్ అరేంజ్మెంట్ పారాగ్రాఫ్. మనకి మనం రీడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలా పాయింట్స్ వైజ్గా రాసాం చూడండి. ఈ పాయింట్స్ వైజ్గా రాసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని కానీ మనం ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్లో అరేంజ్మెంట్ చేస్తే మనకు ఆన్సర్ క్లియర్ కావాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ నెగటివ్ పాయింట్స్ ఏమేమన్నాయి చూడండి. దోనా అనేవాడు ఈ 3 ప్లేసెస్లో రాకూడదు. అయితే ఇక్కడ దోనాకి ఫరియాకి రిలేషన్ ఉంది చూడండి. ముందు మనం ఈ స్టేట్మెంట్ని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫరియా ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ దోనా రావాలి అంటున్నాడు. కానీ ఆల్రెడీ అక్కడ ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సీను ఉన్నాడు కాబట్టి దోనా అనే పర్సన్ రాకూడదు. నెక్స్ట్ ఫరియా ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్లో ఎవరు ఉంటాడంటే దోనా ఉంటాడు. ఇక్కడ దోనా అనే పర్సన్ రాకూడదని క్లియర్గా తెలుసు మనకు ఆల్రెడీ. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫరియా ఉంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ ఇక్కడ దోనా రాకూడదు. అంటే ఇక్కడ దోనా అనే పర్సన్ రావచ్చు చూడండి, ఎటువంటి కండిషన్ లేదు. ఒకవేళ ఫరియా ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ దోనా ఇక్కడ రాకూడదు. ఇంకా మస్ట్ ఆన్సర్గా మనకి ఏముండాలంటే ఫరియా అనేవాడు ఏ ప్లేస్లో తీసుకుంటే మనకి దోనా అనే ఆన్సర్ కరెక్ట్ వస్తుందో చూడండి ఒకసారి. ఫరియా అనేవాడ పేరు తీసుకుంటే పర్యాని ఇక్కడ తీసుకున్న దోనా ఆర్డర్ కరెక్ట్ రావడంలో పర్యా ఇక్కడ తీసుకుంటే దోనా ఆర్డర్ కరెక్ట్ కాదు. ఫరియా ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ దోనా వస్తున్నాడు. అంటే ఈ ప్లేస్లో పర్యా రాస్తే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్లో దోనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకెక్కడ దోనా రాకూడదు కాబట్టి. ఇది కంప్లీటెడ్. మరలా దోనాకి ఇమ్మీడియట్ నైబర్లు ఎవరు ఉండాలన్నాము? ఏషా. దోనాకి ఇమీడియట్ నైబర్లు ఏసా అంటే ఇటు సైడ్ అయినా ఉండొచ్చు, ఇటు సైడ్ అయినా ఉండొచ్చు. కానీ ఇటు సైడ్ ఏషా రాకూడదు కాబట్టి దోనాకి రైట్ సైడ్లో మాత్రమే ఈ ఉండాలి. మరలా ఇంకొక పాయింట్ చూడండి. గౌరవ్ అండ్ హరీష్ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అన్నాడు. బట్ వీళ్ళిద్దరిలో ఒకడు హరీష్ అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కార్నర్లో ఉండకూడదు. మనకి 2 వేకెన్సీస్ ఉంది ఓన్లీ ఈ ప్లేసే కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో హెచ్ రాకూడదు అంటే జీ రావాలి. జీకి నేబర్లో హెచ్ రాయండి. ఇప్పుడు ఈ పాయింట్ చూడండి. హరీష్కి సెకండ్ రైట్లో ఎవరు ఉన్నాడంటే అను కాబట్టి హరీష్ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్లో అనును రాస్తున్నా. ఇంకా మిగిలింది ఎవరో వాడిని అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ గౌరవ్ కంప్లీటెడ్, హరీష్ కంప్లీటెడ్, ఫరియా కంప్లీటెడ్, అను కంప్లీటెడ్, సీను కంప్లీటెడ్, దోనా కంప్లీటెడ్, ఈసా కంప్లీటెడ్, ఇస్తా కంప్లీటెడ్. మనకి ఇంకా రానటువంటి పర్సన్ ఎవరంటే బబ్లు. బబ్లు అనే పర్సన్ ఇంకా మనకు అరేంజ్మెంట్లోకి రాలేదు కాబట్టి ఈ ప్లేస్లో ఎవరైనా అరేంజ్మెంట్ చేయొచ్చు అంటే బబ్లు అనే పర్సన్ అరేంజ్మెంట్ చేయండి అక్కడ. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఫైనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆర్డర్. అయితే ఇక్కడ ఆర్డర్ కూడా ఎలా ఉందంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్లో గౌరవ్ ఉంటే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఇస్తా ఉండాలి. వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా కూడా చూడండి. గౌరవ్, హరీష్, పరియా, అను, సీను, బబ్లు, దోనా, ఈషా, ఇసితా వీళ్ళ ఆర్డర్. ఈ ఆర్డర్ని బేస్ చేసుకొని మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ 5 క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ ఈ బేస్డ్ ఆన్ దిస్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సీను అన్నాడు. ఆ సీనుకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారో చూడండి. ఇక్కడ సీనుకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారంటే అను ఉంది. ఆ అను ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. అను ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ మాత్రమే సూచ్ చేయండి. ఇక్కడ అను ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బబ్లు అండ్ ఏషా. బబ్లుకి ఈషాకి ఇన్ బిట్వీన్లో ఎవరు ఉన్నారో చూడండి. ఇక్కడ బబ్లు అనే పర్సన్ ఇక్కడ ఉంటే ఈషా అనే పర్సన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ బబ్లుకి ఈషాకి ఎగ్జాక్ట్లీ మిడిల్ ఎవరు ఉన్నారంటే దోనా అనే పర్సన్ ఉన్నాడు. దోనా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. దోనా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. 4 ఆఫ్ ద ఫాలోవింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టైన్ వే and thus forms a group
విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అన్నాడు. అంటే మనకు అవుట్ ఆఫ్ దీస్ 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ సిమిలర్గా ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏదో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, గౌరవ్ అండ్ హరీష్ అన్నాడు. ఇక్కడ గౌరవ్ అండ్ హరీష్ అంటే గౌరవ్ అండ్ హరీష్ బోత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఉంది. ఇక్కడ బోత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్. సెకండ్ ఆప్షన్ సీను అండ్ బబ్లు. సీను అండ్ బబ్లు కూడా బోత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్లోనే ఉన్నారు. ఈ రెండు సిమిలర్ ఆప్షన్సే. థర్డ్ వన్ ఫరియా అండ్ గౌరవ్. ఫరియాకి గౌరవ్కి ఇన్ బిట్వీన్లో ఒక గ్యాప్ ఉంది చూడండి, వీళ్ళిద్దరు ఇమ్మీడియట్ నైబర్స్ అయితే కాదు, ఇదే డిఫరెంట్ ఆప్షన్. ఇవి రెండు సిమిలర్గా ఉంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ దోనా అండ్ ఈషా. దోనా అండ్ ఈషా కూడా ఆడ ఇమ్మీడియట్ నైబర్సే ఉన్నారు. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్కి సిమిలర్ ఆప్షనే. ఫోర్త్ ఆప్షన్ కూడా. నెక్స్ట్ ఈషా అండ్ ఈసిత. ఈషా అండ్ ఇస్తా కూడా బోత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఉన్నారు చూడండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్కి సిమిలర్గా ఫిఫ్త్ ఆప్షన్ కూడా ఉంది. అంటే అవుట్ ఆఫ్ దీస్ 5 ఆప్షన్స్లలో ఎక్సెప్ట్ థర్డ్ ఆప్షన్ రిమైనింగ్ 4 ఆప్షన్స్ అనేవి సిమిలర్ ఆన్సర్సే. కాబట్టి మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏది ఉందంటే ఆప్షన్ నెంబర్ 3. అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద డిఫరెంట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హరీష్. హరీష్కి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారో చూడండి. ఇక్కడ హరీష్కి థర్డ్ రైట్ అంటే హరీష్ ఈ ప్లేస్లో ఉన్నాడు. వీటికి థర్డ్ రైట్ అంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. హరీష్కి థర్డ్ రైట్లో ఉండే పర్సన్ ఎవరంటే సీను. సీను ఈజ్ ద రైట్ ఆన్సర్. సీను ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ చూడండి, ఆప్షన్ నెంబర్ 4. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. హూ ఈజ్ సిట్టింగ్ అట్ ద లెఫ్ట్ మోస్ట్ సీట్ ఆఫ్ ద రో. లెఫ్ట్ మోస్ట్ సీట్ ఆఫ్ ద రో అంటే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ ఎండ్లో సిట్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో దట్ పర్సన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ రాయాలి. మనకి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ ఎండ్లో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే గౌరవ్. గౌరవ్ ఈస్ ద రైట్ ఆన్సర్. గౌరవ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ చూడండి, ఆప్షన్ నెంబర్ 3. అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చూడండి 6 to 10. ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ను కూడా సింపుల్గా పర్ఫెక్ట్గా రీడ్ చేస్తూ స్టేట్మెంట్ వైజ్గా రాస్తూ మనం అరేంజ్మెంట్ కూడా కంప్లీట్ చేద్దాము. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ రీడ్ చేయండి. LMNOPQR and S are sitting around a circular table facing the center but not necessarily in the same order అన్నాడు. అంటే ఇక్కడ ఒక 8 మెంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్లో సిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సెంటర్ ఫేస్ చేస్తున్నారు, బట్ కానీ ఆర్డర్ ప్రకారంగా అయితే సిట్టింగ్ చేయడం లేదు అంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, దే ఆల్ ఆర్ హ్యావింగ్ డిస్కషన్ ఆన్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. వీళ్ళందరూ కూడా 8 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చొని ఒక ఇంపార్టెంట్ టాపిక్ను డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వన్, ఎన్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎల్ అండ్ ఆర్ అన్నాడు. ఎన్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఎల్ అండ్ ఆర్ అంటే అది LNR అయినా ఉండొచ్చు లేదా RNL అయినా ఉండొచ్చు. నెక్స్ట్ పాయింట్, హూ మీన్స్ ఎవరంటే ఇక్కడ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఎవరైతే ఉన్నాడో దట్ పర్సన్. ఇక్కడ హూ మీన్స్ ఆర్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ P. P అండ్ R బోత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ ఉండాలి. అది PR అయినా ఉండొచ్చు లేదా RP అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, P సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N. Nకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంటే P ఉండాలి అన్నాడు. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ తీసుకుంటే P సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ N అంటే N ఈ ప్లేస్లో ఉంటే వాటి సెకండ్ లెఫ్ట్ అంటే ఇటు సైడ్ ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ ఈజ్ ద P. ఇది అరేంజ్మెంట్లో రాద్దాం P-N అనేది. నెక్స్ట్, ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ P అండ్ S. ఇక్కడ Pకి Sకి ఇన్ బిట్వీన్లో ఎంతమంది ఉండాలంటే ఓన్లీ 2 persons. P-S అయినా ఒకటి లేదా S-P అయినా ఉండొచ్చు. నెక్స్ట్, M ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ O. ఓకి ఇమ్మీడియట్ నైబర్లో M ఉండాలి అంటే OM అయినా కరెక్ట్ ఆన్సరే లేదా MO ఉన్నా కూడా కరెక్ట్ ఆర్డరే. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ M అండ్ Q.
ఇక్కడ ఎంకి క్యూకి ఇన్ బిట్వీన్లో ఓన్లీ 1 మెంబర్, దట్ ఈస్ ఎం డాష్ క్యూ అయినా కరెక్ట్ ఉండొచ్చు, లేదా క్యూ డాష్ ఎం అయినా కూడా కరెక్ట్ ఆన్సరే. ఇప్పుడు వారు ఇచ్చిన పారాగ్రాఫ్ కూడా సింపుల్ పారాగ్రాఫే, మనం రీడ్ చేయడం కూడా కంప్లీటెడే. రీడ్ చేసిన ప్రతి పాయింట్ కూడా ఇక్కడ రాస్తాను. ఇప్పుడు అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేద్దాం. మనకు మొత్తం 8 మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ అన్నాడు కాబట్టి సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు 8 మెంబర్స్ని మన ఇష్టం వచ్చినట్టుగా రాయొచ్చు. ఇక్కడ దెర్ ఈజ్ నో ఎండింగ్ పాయింట్, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే ఏమి లేదు కాబట్టి మేము ఎయిట్ సైడ్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి 1 2 3 అన్నాము, 4 5 6 మెంబర్స్ అయితే 7 8 ఇలా తీసుకోండి. ఇప్పుడు టోటల్ 8 మెంబర్స్ అన్నారు చూడండి, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అని. ఆ 8 మెంబర్స్ని మనం సింపుల్గా అరేంజ్మెంట్ చేయడానికి చూడండి ఒకసారి. ఇక్కడ ఎండింగ్ అనేది ఉండదు, మనకి అరేంజ్మెంట్ మాత్రమే చూద్దాం. ఇక్కడ పీక్ నైబర్లు ఎవరు ఉండాలంటే 6 ఉండాలి. పీక్ నైబర్లో 6, అదేవిధంగా ఎన్కు నైబర్లో కూడా 6 ఉన్నాడు చూడండి. పీక్ నైబర్ 6 రావాలి, ఎన్కు నైబర్ 6 రావాలి కాబట్టి పీకి ప్రక్కనే ఉండాలి 6 నోడు, ఎన్కి కూడా ప్రక్కనే 6 ఉండాలి. అప్పుడు 6ని ఇక్కడ రాసామనుకోండి, పీకి నైబర్లో 6 ఉన్నాడు. అదేవిధంగా RNLగా రాయొచ్చు చూడండి, RNL అంటే ఈ పాసిబిలిటీ కేసు ఏదైతే ఉందో అది కరెక్ట్గా సూట్ అవుతుంది RNL ఆర్డర్ అనేది. బట్ LN ఆర్డర్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, పీకి ఎస్కి ఇన్ బిట్వీన్లో 2 గ్యాప్స్ ఉండాలి అన్నాము. పి ఇక్కడ ఉన్నాడు, డాష్ డాష్ ఎస్ అయితే రాయలేము. ఇటు సైడ్ వస్తే డాష్ డాష్, ఇక్కడ ఎవరు రాయొచ్చు అంటే ఎస్ అని తీసుకోవచ్చు. పి డాష్ డాష్ ఎస్ అయితే కరెక్టే. మరలా ఓఎం ఇద్దరు కూడా బోత్ ఆర్ ఇమ్మీడియట్ నైబర్స్ అయి ఉండాలి. బట్ ఎంకి క్యూకి ఇన్ బిట్వీన్లో ఒక గ్యాప్ ఉండాలి అన్నాడు. ఇక్కడ ఓఎం అంటే ఓని ఇక్కడ రాసి ఎంని ఇక్కడ రాసామనుకోండి, ఇప్పుడు ఎం డాష్ క్యూ ఇటైతే రాదు, ఎం డాష్ క్యూ ఇక్కడ వస్తుంది చూడండి. అప్పుడు ఎంని ఇక్కడ రాస్తేనే కరెక్ట్ అవుతుంది. అదే మనం ఎం ఇక్కడ రాస్తే 1 గ్యాప్ 2 గ్యాప్లో క్యూ రాయలేము, ఎం ఇక్కడ రాస్తే 1 గ్యాప్ 2 గ్యాప్లో కూడా క్యూ రాయలేము. అంటే ఎంకి క్యూకి ఇన్ బిట్వీన్లో ఒక పర్సనే ఉండాలి కాబట్టి ఎంఓ ఆర్డర్ రాస్తే కరెక్ట్ అవుతుంది, కానీ ఓఎం ఆర్డర్ రాస్తే కరెక్ట్ రాదు. ఇక్కడ ఓ ఇక్కడ ఎం తీసుకుంటే ఎంకి క్యూకి ఇన్ బిట్వీన్లో ఒక గ్యాప్ ఉండాలి కాబట్టి ఎంకి క్యూకి ఇన్ బిట్వీన్లో కూడా ఒక పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు మనకి దిస్ ఈస్ ద ఫైనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వస్తుంది చూడండి. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని కూడా మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ 5 క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఆన్సర్స్ ట్రై చేద్దాం. ఇక్కడ ఫైనల్ అరేంజ్మెంట్ ఆర్డర్ కూడా చూడండి, MOPRNLQS. ఒకవేళ మీరు ఓన్గా చేసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏముండదు, ఎంతోనే స్టార్ట్ అవ్వాలని లేదు, ఓతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఓతో స్టార్ట్ అయిన ఆర్డర్ ఏంటిది, OPRNLQSM అవుతుంది. ఎవరితో అయినా కూడా స్టార్ట్ అవ్వచ్చు అనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు దిస్ ఈస్ ద ఫైనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ని బేస్ చేసుకొని మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ క్వశ్చన్స్కి కూడా సింపుల్గా ఆన్సర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6th one. What is the position of O with respect to S in the above arrangement అన్నాడు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఓ విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్ అంటే ఎస్తో కంపేర్ చేస్తే ఓ యొక్క పొజిషన్ చెప్పాలి. విత్ రిఫరెన్స్ టు ఎస్ ఓ పొజిషన్ చూడండి. ఎస్ ఇక్కడ ఉంటే ఆ ఎస్కి ఫస్ట్ రైట్లో ఏమున్నాడు, సెకండ్ రైట్లో ఓ ఉన్నాడు. అంటే ఓ సిట్స్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్ ఉండాలి. ఆ సెకండ్ టు ద రైట్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సెకండ్ టు ద రైట్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3 అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. 4 of the following 5 are alike in a certain way and thus form a group. Which is the one that does not belong to that group? అంటే మనకి ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడంటే ఎంఎస్ అని ఇస్తున్నాడు. ఆ ఎంఎస్ అంటే చూడండి, ఎంఎస్ అంటే ఎస్కి ఇక్కడ చూడండి ఎంఎస్ అని ఇస్తున్నాడు. ఎస్కి లెఫ్ట్లో ఎవరున్నారంటే ఎం, కానీ అలా లేదు మనకి ఇక్కడ ఎంఎస్ ఆర్డర్లో చూడండి ఎంకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉంటాడు, ఎంకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉంటాడు. ఆ సెకండ్ ఆప్షన్ క్యూఎల్ కూడా చూడండి, క్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారంటే ఎల్ ఉన్నాడు. నెక్స్ట్ ఎన్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎం ఉన్నాడా, లేడు. కాబట్టి మనకి ఈ క్వశ్చన్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఇదే ఉండొచ్చు, చూద్దాం. ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో పి ఉన్నాడు చూడండి, ఇది కూడా సిమిలరే.
నెక్స్ట్ ఓఎం, ఓకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో కూడా ఎంఏ ఉన్నాడు చూడండి. అంటే ఇక్కడ ఒక థర్డ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ 4 ఆప్షన్స్ అనేవి సిమిలర్ రూలే ఫాలో అవుతున్నాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3 డిఫరెంట్ ఆన్సర్ కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th one. Who among the following sits second to the left of the one who is on the immediate right of O? ఇక్కడ ఏమన్నారు చూడండి, who among the following sits second to the left of the one who is on the immediate right of O. అంటే ఓకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరైతే ఉన్నారో అంటే ఈ ప్లేస్లో ఉండే పర్సన్కి ఆ ఓకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరైతే ఉన్నాడో వాడికి సెకండ్ లెఫ్ట్లో ఉండే పర్సన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీడికి సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, అంటే ఓకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉండే పర్సన్ ఎవరో కనుక్కుంటే మన ఆన్సర్ ఈజీని. ఇక్కడ ఓ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు చూడండి, ముందు ఓ ఇక్కడ ఉంటే ఓకి ఇమ్మీడియట్ రైట్లో ఉండే పర్సన్ పి, ఆ పీకి సెకండ్ లెఫ్ట్లో ఉండే పర్సన్ ఎవరంటే ఎం వస్తాడు. ఇప్పుడు ఎం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఎం ఉన్నటువంటి ఆప్షన్ ఏ ఆప్షన్ అయితే ఉందో దట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎం ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2 కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. Which of the following persons sits between M and Q? M కి Q కి ఇన్ బిట్వీన్లో హౌ మెనీ మెంబర్స్ ఉన్నారో చూడండి. ఇక్కడ M కి Q కి ఇన్ బిట్వీన్లో హౌ మెనీ మెంబర్స్ అంటే ఇలా చూడొద్దు, మనం ఇటు సైడ్ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి. అంటే మనం సర్కిల్ అనగానే సైక్లింగ్ కాబట్టి మళ్ళీ MO ఇలా రాస్తాం చూడండి. ఇలా రాసినప్పుడు క్యూకి ఎంకి ఇన్ బిట్వీన్లో హౌ మెనీ మెంబర్ ఉన్నారంటే ఓన్లీ 1 మెంబర్, దట్ మెంబర్ ఈజ్ ఎస్. ఎస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఎస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4, అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Who among the following sits third to the right of the one who sits opposite of N? Nకి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నాడో వాడికి థర్డ్ రైట్లో ఉండే పర్సన్ ఎవరో చెప్పాలి. మనం సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్లో లీనియర్ మెథడ్ ఫాలో అయినప్పుడు ఆపోజిట్ పొజిషన్ ఎలా కనుక్కోవాలి అంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళలో సగం మెంబర్స్ తీసుకుంటే ఆపోజిట్ మెంబర్ అవుతాడు. ఇక్కడ టోటల్ 8 మెంబర్స్ కాబట్టి ఆపోజిట్ మెంబర్ అంటే 4th పొజిషన్. ఇక్కడ Nకి ఆపోజిట్ ప్లేస్ అన్నాం కాబట్టి వాడి క్వశ్చన్లో కూడా చూడండి Nకి ఆపోజిట్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో ద వన్ హూ సిట్స్ ఆపోజిట్ ఆఫ్ ఎన్ అన్నాడు చూడండి. ఎన్కి ఆపోజిట్ ప్లేస్లో ఎవరైతే ఉన్నాడో వాడికి థర్డ్ రైట్లో ఉండే పర్సన్ ఆన్సర్ కనుక్కోవాలి. ఎన్కి ఆపోజిట్ ప్లేస్ అంటే చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఎన్కి ఆపోజిట్లో ఎవరు ఉంటారంటే ఎం ఉంటాడు. ఎంకి థర్డ్ రైట్లో ఉండే పర్సన్, ఎంకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. ఎంకి థర్డ్ రైట్లో ఉండే పర్సన్ ఎవరంటే ఆర్ అనే పర్సన్ ఉండాలి. ఇక్కడ ఆర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏ ఆప్షన్ చెక్ చేయండి. సో ఇక్కడ ఆర్ ఉన్నటువంటి ఆప్షన్ ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని.